తెలంగాణ పాలిటిక్స్ మరోసారి తెలంగాణ తల్లి విగ్రహం వైపు టర్న్ తీసుకుంటున్నాయి. ఓవైపు రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని విగ్రహాలను తొలగించి గాంధీ భవన్ కు పంపిస్తామని తెగేసి చెబుతోంది. దీంతో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం రాజుకుంటుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో మరో విగ్రహానికి రూపకల్పన చేశారు. తెలంగాణ శ్రమేక జీవనానికి దర్పణం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం సగటు గ్రామీణ మహిళను పోలిన రూపం ఉంది. అరుణవర్ణపు రవిక, ఆకుపచ్చ చీర, బంగారు రంగు అంచు, కాళ్లకు పట్టీలు, చేతికి మట్టి గాజులు, మెడలో ఆభరణాలు, చెవులకు బుట్టలు, ఒక చేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకులు, మరో చేత్తో అభయహస్తం అందిస్తున్నట్లు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. 2024 డిసెంబర్ 9న ఆ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఇక ఆ తెలంగాణ తల్లి విగ్రహాల్ని రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విగ్రహాలన్నీ 12 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో విగ్రహానికి 17.5 లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రాథమికంగా డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. అలా 33 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో విగ్రహాల ఏర్పాటుకు 5,77 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఈ మొత్తంతో విగ్రహాల తయారీ ఏర్పాటుకు సాధ్యం అవుతుందా లేదా, ఇంకా నిధులు ఏమైనా పెంచాలా అనే విషయంపై చర్చిస్తున్నారు. దానిపై ఓ నిర్ణయానికి రాగానే విగ్రహాన్ని రూపొందించేందుకు ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి వచ్చే డిసెంబర్ 9న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్ లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించడం మొదలుపెట్టిన నాటి నుంచే బీఆర్ఎస్ విమర్శల దాడిని స్టార్ట్ చేసింది. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహం అని విమర్శిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఎందుకు పేదరికంలో ఉండాలని ప్రశ్నించారు. రేవంత్ పెట్టిన ఆ విగ్రహానికి ప్రజల నుంచి మద్దతు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగిస్తామని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. ఇక ఇప్పుడు అవే విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విపక్ష నేతలు మరోసారి స్వరం పెంచారు. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ తల్లి విగ్రహాలను తాము అధికారంలోకి రాగానే తొలగించి గాంధీ భవన్ కు పంపిస్తామని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం. కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం. వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ భవన్ కు పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను, ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో, ఇలా అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు అని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో గానీ మళ్ళీ తప్పకుండా ఒక రోజు మాదవుతుంది. ఆనాడు మాత్రం అవి తీసి అన్ని మళ్ళీ గాంధీ భవన్ పంపిస్తారు. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంతో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహాల చుట్టూ రాజకీయ రగడ మొదలవుతోంది. మరి అది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.